డయాబెటీస్ని కనుక మనం జాగ్రత్త తీసుకోపోకుంటే డయాబెటీస్ కాంప్లికేషన్స్ చూస్తాం. సో డయాబెటిక్ కాంప్లికేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, రెండోది మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే స్మాల్ బ్లడ్ వెజిల్స్ని అఫెక్ట్ చేస్తుంది. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే లార్జ్ బ్లడ్ వెజిల్స్ని అఫెక్ట్ చేస్తుంది. సో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కింద మనకు డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి వస్తాయి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే మన కాళ్ళకి తిమ్మిర్లు రావడము, నెక్స్ట్ మొద్దుబారిపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ రెటినాలో చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ నెఫ్రోపతి, మన క్రియాటినిన్ పెరగడము, మన కిడ్నీస్ ద్వారా ప్రోటీన్ ఎక్స్క్రీషన్ పెరగడము, ఇవన్నీ కూడా డయాబెటిక్ నెఫ్రోపతి. దీస్ ఆర్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, స్మాల్ బ్లడ్ వెజిల్స్ దెబ్బతినడం వల్ల వస్తుంది. నెక్స్ట్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, లార్జ్ బ్లడ్ వెజిల్స్ దెబ్బతింటే వాళ్ళకి స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. సో డయాబెటీస్ని కనుక మనం కంట్రోల్ చేసుకోకుంటే న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి, స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నిటికి కూడా అది దారితీస్తుంది. సో డయాబెటీస్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మనకి ఈ రోజుల్లో. మనకి అది కాకుండా ఫ్యాటీ లివర్ అనేది కూడా ఎక్కువైపోతుంది. సో ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ సిరోసిస్గా మారుతుంది. దానివల్ల మనకి ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్తుంది అనమాట. సో డయాబెటీస్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.